ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10-11 వచనాలను చదువుతున్నాను, చిత్తగించండి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు చూపించాను. వాటిల్లో మొట్టమొదటిది, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది అన్నాడు. ప్రకటన గ్రంథంలో అనేక సంగతులు మనకి దేవుడు తెలియజేశాడు, కానీ వాటికి ముద్ర వేయమని చెప్పలేదు, ముద్ర వేయవలదు అని చెప్పాడు. ఎందుకంటే కాలము సమీపమైంది కాబట్టి. దానియేలు గ్రంథంలో కూడా భవిష్యత్తు సంభవాలు, దేవుని పరిశుద్ధులు అంత్యకాలంలో ఎదుర్కోబోతున్న పరిస్థితులు, మెస్సియా యొక్క రాక, అలాగే ఆయన ఏమీ లేకుండా నిర్మూలపరచబడటం, ఆ తరువాత సంఘ ప్రారంభం, భూమి మీద సంఘ విస్తరణ, సంఘం యొక్క సంపూర్ణ సిద్ధి, తర్వాత అంత్య అబద్ధ క్రీస్తు యొక్క రాక, వాడు ఎలా నిర్మూలపరచబడతాడు, చివరికి సంఘము ఏ ఘట్టంలో ఎత్తబడుతుంది, మొదలైన అనేక సంగతులు దానియేలు కూడా ప్రవచించాడు. అలాగే ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క రాక గురించి కూడా మాట్లాడాడు దానియేలు గ్రంథంలో. ఇదంతా ఏమీ జరగక ముందే దేవుడు తన వాక్యంలో పొందుపరిచాడు. అలెగ్జాండర్ ఎలా నిర్మూలన చేయబడతాడు, అలెగ్జాండర్కి సంతానం ఉంటుందా ఉండదా, మరి ది గ్రేట్ అలెగ్జాండర్ నిర్మూలమైన తర్వాత అతని రాజ్యం ఏమవుతుంది, అతని చేతి కింద ఉన్న సైన్యాధిపతులు ఎలా పంచుకుంటారు, మొదలైన సంగతులు ముందే చెప్పేశాడు. బైబిల్ గ్రంథం యొక్క గొప్ప సంగతి ఏంటంటే చాలా విషయాలు ముందే చెప్పాడు, చెప్పినట్టు జరిగినాయి. మీరు సంతోషించడానికి మరో విషయం కూడా చెప్తాను నేను. ప్రకటన గ్రంథంలో వాడు ఒక ముద్రను తీసుకొని వస్తాడు, క్రయ విక్రయములు జరపడానికి అధికారం ఎవరికి లేకుండా మొత్తం అధికారం అంతా వాడి చేతిలోనే పెట్టుకుంటాడు అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం నుంచి చదివితే ఇలా రాయబడి ఉంది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్టును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. చూడండి, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండాన్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అన్నాడు. ఇది ఒక రాష్ట్రాన్ని గురించి చెప్పాడా, ఒక దేశాన్ని గురించి చెప్పాడా, యావత్ ప్రపంచాన్ని గురించి చెప్పాడా? ప్రతివాని గురించి మాట్లాడాడు, అందరి గురించి మాట్లాడాడు. మీరు ఒకసారి నాకు చెప్పండి, క్రయ విక్రయములు చేయకుండా
అతడు కంట్రోల్ చేస్తాడనే మాట ఇక్కడ మాట్లాడాడు. నా పాయింట్ ఏంటంటే, క్రయ విక్రయములు చేయకుండా ఆపటానికి అసలు అవకాశం దొరికిద్దా? మనుషుల చేతిలో డబ్బు ఉన్నంత వరకు, కరెన్సీ రన్నింగ్లో ఉన్నంత వరకు ఎవడు ఆపలేడు క్రయ విక్రయాలు చేయకుండా. ఈ రెండు ఆపేసేయండి నాన్న, ఈ రెండు ఆపేసేయండి. జాగ్రత్తగా వినండి. అంటే బైబిల్ విశిష్టత, గొప్పతనం చెప్తున్నాను, దేవుని వాక్యం యొక్క వాస్తవికత చెప్తున్నాను. ఇప్పుడు డబ్బులు మన చేతిలో ఉన్నాయి. డబ్బు మన చేతిలో ఉన్నంత వరకు వెళ్ళి మనీ ఇస్తాం, కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం. డబ్బు మన చేతిలో ఉండకుండా ఉండే పరిస్థితి ఉండదు అనేది ఫస్ట్ నుంచి కూడా అందరికీ ఉన్న నమ్మకం. ఏ దేశానికి ఆ దేశానికి కరెన్సీ ఉంది. అమెరికా ఉంది డాలర్లు, ఇండియా ఉంది రూపీసు, అలాగే ఇజ్రాయిల్ ఉంది షెకెళ్ళు, అట్లాగా అరబ్ దేశాలు ఉన్నాయి రియాలు, వాటికి పేర్లు ఉంటాయి. వాళ్ళు ఎక్కడోళ్ళది అక్కడ కరెన్సీ కాయిన్స్ అన్ని రన్నింగ్లో ఉంటాయి. కానీ మనం అనుకున్నామా మన చిన్నతనంలో ఈ రూపాయలు, రూపాయి నాణ్యాలు, నోట్లు లేకుండా పోతాయి, పూర్తిగా వాటితో అవసరం లేకుండా ఉండే ఒక రోజు వచ్చిద్ది అని మనం అనుకున్నావా? కనీసం ఊహించామా? కానీ మనం కాదు, దాదాపు 1900 సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథంలో రాయించాడు, ఈ రూపీస్ అన్నీ కనుమరుగైపోతాయి, డాలర్సు, రియాసు, తర్వాత షెకెల్సు, యూరోసు మొత్తం రద్దయిపోతాయి. అబ్బాయి, అందరి డబ్బు ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, అకౌంట్ల రూపంలో ఉంటాయి, పైసలు ఎవరి చేతిలో ఉండవు అన్న సంగతి 1900 సంవత్సరాలకు క్రితమే దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అంత్య దినాలలో ఏం జరగబోతుందో నీకేం కావాలి ఇంకా రుజువు? పరిశుద్ధ గ్రంథం, సత్య గ్రంథం అంటానికి, అందులో చెప్పినవి అక్షరాల జరిగి తీరతాయి అంటానికి ఇంకా నీకేం ఆధారం కావాలి? సూపర్గా సరిపోయింది ఇది. మనం ఎంతండి, ఒక 30-40 సంవత్సరాల క్రితం పిల్లకాయల్లాగా ఉన్నటువంటి మనం, 30 ఏళ్ల క్రితం వరకు పిల్లకాయల్లాగా ఉన్న మనం ఊహించలా మన చేతిలో రూపాయలు మరుగైపోతాయని. కానీ 1900 సంవత్సరాల క్రితమే గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు, మీ చేతిలో ఉన్న కరెన్సీ మొత్తం కనుమరుగైపోయిందిరా బాబు. అందరి డబ్బు అకౌంట్ల రూపంలో ఒకటి చేతిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా ఉంటేనే క్రయ విక్రయములు జరపడానికి ఎవరికి కూడా అధికారం ఇవ్వడానికి, రద్దు చేయడానికి, అందరి డబ్బు వాడి చేతిలో ఉంటేనే అది సాధ్యమైద్ది. అందరి ప్రపంచంలో ఉన్న వ్యక్తుల డబ్బంతా ఒకటి చేతిలోకి వెళ్ళాలంటే కరెన్సీ రూపంలో ఉంటే ఎవరి డబ్బు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ బీరువాలోనే, ఎవరి డబ్బు వాళ్ళ జేబుల్లోనే ఉంటుంది. కానీ మనీ మొత్తం అకౌంట్ల రూపంలో భద్రపరచబడితే, ఇప్పుడు జస్ట్ చూడండి, మీరు ఏది కొట్టాలని సెల్ ఫోన్ తీయటం ఎంత చూడు వచ్చింది చూడు. ఈ ఈ ఈ ఈ సంగతి ఏదైతే ఉందో, అంత్య దినాలు దగ్గర వచ్చినాయి అనడానికి ఇది ఒక స్పష్టమైన నిరూపణ ఇది. ఎందుకంటే ముందే చెప్పేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు? 1900 సంవత్సరాల క్రితం యోహాను ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట ఇది. భూజనులందరి డబ్బుని వాడు గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడే అందరి పైసలు, అందరి అకౌంట్లు వాడి గుప్పెట్లో ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింకు చేయాలి చూడండి.
అవునా? ఇప్పుడు ఆల్రెడీ అలవాటు అయిపోతున్నాం మనం. ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి అయిపోయాం ఆల్రెడీ. ఏదైనా సరే ఆధార్ కార్డు తీసుకో, పాన్ కార్డు తీసుకో అంటున్నాం. ఇదే టైపులో భవిష్యత్తులో ప్రపంచం అంతటి మీదకి ముద్రను అమలు చేస్తారు. అది అర్థమైందా? ఇంకా పాన్ కార్డు ఉన్నా లేకపోయినా, ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా జస్ట్ ముద్ర వేయించుకుంటే చాలు. అది నొసళ్ళ యందు కానీ, కుడి చేతి మీద కానీ, ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తాడు. ఆ మృగము పేరైనను పేరిటే సంఖ్య అయినను వేసేస్తాడు. ఇంకా నువ్వు ఎక్కడికి పోయినా సరే జస్ట్ అది దాన్ని చూపిస్తే చాలు. అవునా? అట్లా జరిగిద్దా అంటే జరగట్లా. సెల్ ఫోన్కి ఫింగర్ ప్రింట్స్ పెట్టుకోవట్లా, ఐ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు కదా, అట్లా చూడగానే ఓపెన్ అవుతుంది అది. అవునా? అవునా? ఫింగర్ అట్లా టచ్ చేయగానే ఓపెన్ అయిపోద్ది. చెప్పరైంది, తెగ వాడతారుగా. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పేసిందో చూడు. అందరి డబ్బు వాడి గుప్పెట్లో ఉంటుంది. వాడి ముద్ర వేయించుకుంటేనే ఎవడైనా కొనడానికి కానీ అమ్మటానికి కానీ, లేకపోతే ఫుడ్ ఉండదు. ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్ది అని ఆనాడే చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి 100 సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వచనం చదివి ఇది జరిగిద్దంటావా, అసలు ఇలాంటి రోజు ఒకటి వచ్చిద్దంటావా అనుకొని ఉండొచ్చు. నోవా జలప్రళయానికి ముందు పైనుంచి నీళ్లు వస్తాయంటే అది వాళ్ళకు చోద్యం. ఎందుకంటే నేల నుండి ఆవిరి లేచి భూమిని చదును చేసినందున మొలకలు వచ్చినాయి, పంటలు పండినాయి. కానీ నోవా కొత్త మాట చెబుతున్నాడు, పైనుంచి జలప్రళయం వస్తుంది, పైనుంచి నీళ్లు వస్తాయి, పైనుంచి నీళ్లు వస్తాయి అని చెబుతుంటే వాళ్ళకి చోద్యంగా ఉంది. మనం పైనుంచి అగ్ని కురిసిద్దంటే ఇప్పుడు జనం ఎట్ట చూస్తున్నారు? మనకెళ్ళి మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఏంది పైనుంచి అగ్ని కురిసిద్ది బ్రదర్ అంటే, అవునా? బిళ్ళలు మింగుతున్నావా? జాగ్రత్తగా మింగురు బిళ్ళలు. పైనుంచి అగ్ని కురిసిద్దంటే ఇప్పుడు మనల్ని కొంతమంది వెటకారం చేస్తున్నారు. నోవా జలప్రళయానికి ముందు కూడా నోవా పైనుంచి ఆకాశ తూములు విప్పబడతాయని దేవుడు చెప్పాడురా, డేంజర్ ఉంది, సరి చేసుకుండ్రా, మారు మనసు పొందండ్రా, ఆ నీచమైన పాప జీవితాన్ని వదిలిపెట్టండ్రా అని నోవాకు మొత్తుకుంటే వెటకారం చేశారు. కానీ చివరికి ఒకరోజు నోవాహు చెప్పినట్టే జరిగింది. ఇదిగో ఇలా జరిగిద్ది అనే మాట గ్రంథంలో చెప్పాడు. ఖచ్చితంగా ఈ రోజుకు వచ్చేసరికి కరెక్ట్గా ఇదిగో ఈ 4-5 సంవత్సరాల్లో ఇది ఇంకా ఊపందుకుంది. రాబోతున్న 5-6 సంవత్సరాల్లో పూర్తిగా నాకు తెలిసి కరెన్సీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు పర్సు తీసి గందరగోళం చేసి వాడు డబ్బులు చిల్లరది ఎంత అవసరం లేకుండా ఏంది ఎంత కరివేపాకు తెచ్చుకున్నా సరే, మార్కెట్లో కరివేపాకు కొనుక్కున్నా సరే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎంత పెద్దమ్మా? అయ్యా 10 రూపాయలు. అదిగో వచ్చినాయి అబ్బాయి, వచ్చినాయి చూడయ్యా, వచ్చినాయి బాబా, పో. అందరూ అలవాటు పడిపోతున్నారు. ఇంకా రాబోతున్న 5 సంవత్సరాల్లో పూర్తిగా దానికి వశమైపోతారు. అందరి మనీ అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ కూడా దీన్ని ప్రోత్సహించిద్ది. ఎందుకంటే అందరి సొమ్ము బ్లాక్ మనీ రూపంలో బీరువాల్లోనో లేకపోతే బాత్రూంలోనో దాచిపెట్టుకుంటే కష్టం. అంత అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు ట్యాక్స్ తన్ను వసూలు చేసుకుంటారు, కటింగ్ పెట్టేసుకుంటారు, ట్యాక్స్ ఫ్రీ. కాబట్టి దేవుని వాక్యం సత్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చెడిదేనయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. దేవునికి మహిమ. ఇప్పుడు నీ చేతిలో ఉన్న పుస్తకం సామాన్యమైన పుస్తకమా?
అది ఎంత గొప్పదైతే సైతానుగా నిన్ను చదవకుండా అడ్డుపడుతున్నాడు. న్యూస్ పేపర్ ఇస్తే ఈ దాని నుంచి ఆ దానికి రాసినోడి పేరుతో సహా చదువుతారు ఉత్తములు. ఎప్పుడూ సంకలో పెట్టుకుని తిరిగే బైబిల్ మాత్రం సచ్చినా చదవరు కొంతమంది. ఎంత గొప్ప భక్తులో. స్తోత్రం. ఎందుకనుకున్నా మరి చదివితే బాగుపడతారు, చాలా సంగతులు తెలుస్తాయి. అందుకు సైతానుగాడు ప్రార్థన, వాక్యం రెండింటి దగ్గర మాత్రం నీకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. కాబట్టి చదవండి చాలా విషయాలు. ఇంకొక సంగతి కూడా మీకు చూపిస్తా ఈ సందర్భంలో, దేవుని వాక్యం యొక్క వాస్తవికత. ఇప్పుడు అమెరికాలో ఏమైనా జరిగిందనుకో, ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం అమెరికాలో ఏమైనా జరిగిందనుకో, మనకు తెలిసిద్దా? ఒక 50 ఏళ్ల క్రితం అంటే నాకు తెలిసి రేడియోలో అమెరికాలో ఫలానా ప్రాంతంలో ఇలా జరిగింది అని కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ చెబుతారు మనకి. ప్రాంతీయ వార్తలు, దేశీయ వార్తలు, ఏమంటే నేషనల్ న్యూస్, ఇంగ్లీష్లోనో తెలుగులోనో, సంస్కృతం. ఇయం ఆకాశవాణి సంస్కృతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర అంటాడు ఆయన. ఒకడు సాంస్క్రిట్ న్యూస్ చిన్నప్పుడు వినేవాళ్ళు. మనకు ఊహ తెలిసేటప్పటికి టీవీలు వచ్చినాయి. అవునా? ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. పదకొండవ అధ్యాయము 10వ వచనం నుంచి చూడు, నేను చదువుతున్నాను. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. భూనివాసులు వారి గతి చూచి, వారి గతిని గూర్చి వినా చూచా? పెద్దగా చెప్పండి. వినా చూచా? ఎట్లా చూస్తారు? ఈ విషయం రాసేటప్పటికీ కనీసం రేడియో కూడా లేదు కదండి. 1900 సంవత్సరాల క్రితం ఏ దేశంలో కనీసం రేడియో కూడా లేదుగా. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? రేడియో కూడా లేనప్పుడు ఇక ఉత్తరాలు ఉన్నాయి, లేఖలు ఉన్నాయి. అంచెగంట తీసుకొని ఆ లేఖలు తీసుకొని ఆ ప్రాంతాలకు రాజు సమాచారం అందించేవాళ్ళు. అసలు ఊహించడానికి కూడా అవకాశం లేని సంగతులను ఆనాడే ఎలా రాశాడు యోహాను? ఏమని రాశాడు? ఇద్దరు సాక్షులు వధించబడటం, వారి శవములు ఆ పట్టణపు వీధిలో పడి ఉండటం, 3 దినములు వాటిని పాతిపెట్టనీయకుండా ప్రజలు అడ్డగించటం, వాళ్ళు భూనివాసులను బాధించినందున వారి శవములను చూచుచు కట్నములు ఒకరికొకరు పంపుకొనుచు అందరూ విందులు చేసుకుంటారంట. మనల్ని ఇంతకాలం హింసించిన వాళ్ళు పోయారా బాబు అని ఒకళ్ళకొకళ్ళు కానుకలు పంపించుకుంటారంట, గిఫ్ట్లు పంపించుకుంటారంట. ఎట్లా? వారు హతులయ్యారని వినా చూచా? ఎక్కడో యెరూషలేములో వాళ్ళు హతులవుతారు అనుకోండి, ఇక్కడున్న మనం ఎలా చూస్తాం? అసలు ఎట్లా సాధ్యమైంది? కనీసం ఊహించి రాయాలన్నా కుదరదే. ఒక మనుషుడు, యోహానుకు తెలుసా వీడియోస్ వస్తాయని, టీవీలు వస్తాయని, సెల్ ఫోన్స్ వస్తాయని, ఇంటర్నెట్ వచ్చిద్దని తెలుసా? కనీసం రేడియో వచ్చిద్దని తెలుసా యోహానికి? బ్రదర్, కానీ అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు యోహాన్ చేత, అంత్యకాలములో ప్రజలందరికీ ఒక సౌకర్యం వచ్చింది. అదేంటో తెలుసా? ఎక్కడ ఏం జరిగినా ఆ వ్యక్తి ఉన్న చోటనే ఉండి అన్నీ చూడవచ్చు. ఎందుకు అంత కష్టపడ్డారు అసలు? మరీ అంత చాకిరా? చెప్పు గట్టిగా, ప్రభుకు స్తోత్రం చెప్పు.
చూడండి ఎంత క్లియర్గా. ఒక రోజు రాబోతుంది అంత్య దినములలో, ఆ రోజు జరిగే ఈ ఘట్టాన్ని భూజనులందరూ, భూనివాసులందరూ చూస్తారు. ఎలా సాధ్యమైంది అంటే, ఈరోజు మనకున్న సౌకర్యాన్ని బట్టి అమెరికాలో తుఫాను కొట్టి, లేకపోతే ఆస్ట్రేలియాలో అగ్ని ప్రమాదం జరిగి అడవులన్నీ తగలబడి, ఏమండి ఎక్కడ ఏది జరిగినా టపిమని వచ్చేస్తుంది. చూసేస్తే ఇంట్లో కూర్చొని, వాష్రూమ్లో కూర్చొని, ఎందుకంటే అందరూ సెల్ ఫోన్ని, టీవీ అంటే తీసుకెళ్ళాది కదా, ఇంత ఉంటుంది కదా, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, ఎక్కడ కూర్చున్నా 2 కార్యక్రమాలు. స్తోత్రం. అంత సౌకర్యం వచ్చేసిద్దన్న సంగతి 1900 సంవత్సరాల క్రితం యోహానుకి ఎలా తెలుసు? భూజనులందరూ విని అంటే ఒక అర్థం. అప్పటి కాలానికి భూజనులందరూ అంచెగంట ద్వారా లేఖలు చదివి అంటే అర్థం ఉంటుంది. కానీ ఆ 2 సాక్షులను వారి గతిని చూచి అంటే చూస్తారు, చూసే సౌకర్యం వచ్చిద్ది అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, దీని గురించి ముందే చెప్పేశాడు వాక్యంలో. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం తక్కువైన గ్రంథమా? ఏం జరగబోతుందో 1900 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఇప్పుడు పక్క ఏది చెప్పాడో జరుపుకుంటూ వస్తుంది. మరి ఈ జరిగినప్పుడు మిగిలినవి జరగవా? ఇంకేమైనా డౌటా? ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏదైతే చెప్తూ వచ్చిందో, నేటి సైన్స్ దాన్ని రుజువు చేసుకుంటూ వస్తుంది. అంతరిక్షంలో వాటర్ ఉంది అన్న సంగతి సైన్స్ రుజువు చేసింది. దీనికంటే ముందు లేఖనం చెప్పేసింది. ఆకాశంలో నీళ్లు లేకపోతే ఆకాశపు తూములు విప్పబడి అగాధ జలములు భూమి మీదకి ఎలా వచ్చినాయి, ఆకాశం నుండి జలాలు ఎలా వచ్చినాయి చెప్పేశాడు. భూమి కింది భాగం పాతాళం అగ్నిమయమై ఉంది, అగ్నితో ఉంది అని చెప్పాడు లేఖనాల్లో. పరిశోధిస్తే అదే జరుగుతుంది. భూగర్భంలో అడుగుకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత భయంకరంగా ఉంటుంది. అలాగే మనుష్య శరీరము మట్టి నుండి నిర్మించబడింది అన్నది స్పష్టంగా బైబిల్ చెప్పింది. ముక్కులో నుంచో, చెవులో నుంచో, నోట్లో నుంచో పుట్టాడని కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, మంటి నుండి నిర్మించబడ్డది మానవ దేహం అన్నాడు. కానీ వేరే సాహిత్యాలు చూస్తే ముఖంలోంచి ఒకడు, భుజాల్లోంచి ఒకడు, పొట్టలోంచి ఒకడు, పాదాల్లోంచి ఒకడు పుట్టాడని వేరే గ్రంథం సాక్ష్యం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును బోధగా నరుడు జీవాత్మాయను. మట్టి నుండి చేశాడో అని స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి మంటి నుండి చేయబడింది కాబట్టి తిరిగి మంటిలో మంటిగా కలిసిపోగలుగుతుంది. ఇకపోతే రెండవది, నేల మట్టి నుండి నిర్మించాడంటానికి రెండవ నిరూపణ ఏంటంటే, మట్టిలో దొరికే మూలకాలన్నీ మానవుని శరీరంలో ఉన్నాయి. మట్టిలో దొరికేటువంటి మూలకాలన్నీ కూడా హ్యూమన్ బాడీలో ఉన్నాయి. ఎవరన్నా ఒక అమ్మాయికి రక్తహీనత వచ్చిందనుకో, మొహం పాలిపోయి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పోతే ఐరన్ లోపించింది, ఐరన్ టానిక్ రాస్తున్నాను తాగమ్మా అంటాడు. ఐరన్ అంటే ఏంది? ఇనుము కొంచెం తగ్గిందమ్మా నీకు అంటాడు. మనకి ఇనువేంది అసలు? ఒక మానవ శరీరంలో ఇనుమేంటండి? అది భూమిలో ఉంటుంది. మనిషి శరీరంలో ఇనుమేంటి? కానీ ఇనుము ఉందా లేదా? ఐరన్ టానిక్ రాసి ఇస్తాడు. అది తెచ్చుకొని తాగితే తుప్పు వాసన. ఎంతమంది తాగారు ఐరన్ టానిక్? దాని స్మెల్ కూడా తుప్పు వాసనే. తాగరు కొంతమంది. దాన్ని మూత ఓపెన్ చేస్తే అబ్బో అంటుంటారు. అమ్మో నీ అవతారం చూశారు చూడు, ముఖం చూడటం తాగు అని ఇస్తారు పెద్దోళ్ళు. తిడతా, నాకు వద్దు అంటారు. అమ్మాయి గర్భిణీగా ఉన్నావు, రక్తహీనతని డాక్టర్ చెప్పాడు, తాకపోతే రేపు అల్లాడుతావు, నీ ఇష్టం, మాదేం పోయింది. రక్తం చాలకపోతే రేపు అంటే సచ్చినట్టు ఇక ముక్కు మూసుకొని తాగుబోతాడు. కానీ మందు బలవంతంగా తాగినట్టు
చదువుతారు ఆడపిల్లలు పాపం. ఎక్కువ లేడీస్లో ఈ ఐరన్ లోపం ఎక్కువ జరిగిద్ది. రక్తహీనత అనేది స్త్రీలలో జరిగిద్ది ఎక్కువ, పురుషులకు తక్కువ. పురుషులకు కొంచెం బ్లడ్ తగ్గుతుందంటే కొంచెం సీరియస్గా ఆలోచించాలి. లేడీస్కి బ్లడ్ తగ్గుతుందంటే కామన్ విషయం, అది ఏం టెన్షన్ పడొద్దు. స్తోత్రం. మళ్ళీ ఇంకొక సమస్య, కొంచెం కాళ్ళల్లో నొప్పులు వస్తున్నాయండి, జాయింట్లు పెయిన్ వస్తుందండి, కటకట అని సప్పుడు వస్తుందండి అంటే కాల్షియం తగ్గిందమ్మా అంటాడు. కాల్షియం ఎక్కడ దొరికిద్ది? అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనాయి అనుకో, పొటాషియం ట్యాబ్లెట్లు ఇస్తారు. పొటాషియం ట్యాబ్లెట్లు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగిపోతాయి. పొటాషియం ఎక్కడుంది? బాడీలో ఉంది. భాస్వరం ఎక్కడుంది? బాడీలో. మెగ్నీషియం ఎక్కడుంది? బాడీలో. ఐరన్ ఎక్కడుంది? బాడీలో ఉంది. ఇంకేం కావాలి? నేల మంటి నుండి నిర్మించాడంటానికి మంటిలో ఉన్న మూలకాలన్నీ మనిషి శరీరంలో కనపడుతున్నాయి. ఇంత స్పష్టంగా దేవుడు వాక్యం చెప్తుంటే, ఏదైనా సరే దేవుని వాక్యము నిరర్ధకము కాదు. సూర్య చంద్రాదులు ఎదురు తప్పిన, భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు ఏమాత్రము గతించవని చెప్పాడు యేసయ్య. దీన్ని ఎగతాళి చేస్తాడు ఒక అప్రాచ్యుతుడు. ఏమండి, అప్రాచ్యుడు ఒకడు దీన్ని ఎగతాళి చేస్తాడు, దరిద్రుడు, తెలియక. ప్రభు క్షమించుగాక. ఇప్పుడు మళ్ళీ పాడుకుందామా? వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. దేవునికి మహిమ. పుస్తకాన్ని బాగానే గనపరిచి పాడారు. మరి చదివేది ఎంతమంది? మీకు దండం పెడతా, చదవండి. చదివితే బాగుపడతారు. అన్ని వేళల్లో నీకు జ్ఞానం అందుద్ది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే. తక్కువ అంచనా వేయొద్దు. అన్నీ ముందే చెప్పేశాడండి. చదువుకోవాలి జాగ్రత్తగా. చదువుకుంటే జరిగే పరిణామాలు చూసి నవ్వుకుంటాం. ఇక ఎరగనోడేం దడపడుతుంటాడు. వామ్మో ఏంది అట్ట జరుగుతుందంట, వామ్మో ఏంది ఎట్టు జరుగుతుందంట, అట్టంట ఇట్టంట అంటే మనం చిరునవ్వుతో తిరుగుతుంటాం. ఎందుకంటే ఏం జరిగిద్దో మనకు తెలుసు. ఎందుకంటే చెప్పేశాడు గ్రంథంలో మనకి. నీకు కూడా తెలిసిద్దిరా, నీకు దడ ఆయాసం ఉండదు, చదువుకోరా అంటే వాడు నాకెందుకు, అది నల్ల పుస్తకం నాకు వద్దు అంటాడు. మరి వాడి దగ్గర తెల్ల పుస్తకం ఉంది, ఎందుకు పనికిరాదు, అది చెడిపోయిన చరిత్రలు తప్ప. స్తోత్రం. నల్లట్ట పుస్తకం నాకెందుకు అంటాడు. పాపము నిండిన జగతికి పరిశుద్ధతను నేర్పించే గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుందన్నట్టుగా అంధకారంలో ఆశ్చర్యకరమైన వెలుగు దేవుని వాక్యం. ఏమండి, నీ గ్రంథానికి ముందున్న నలుపుకు ఒక అర్థం. గ్రంథం స్టార్టింగ్లో
ఎదురు బార్డర్లో కనపడుతున్న ఎరుపు ఒక అర్థం, లోపల తెలుపు పేపర్ ఒక అర్థం. ప్రియులారా, చాలా నిరూపణలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 22లో ఈ గ్రంథమునకు ముద్ర వేయవలదు, ఎందుకంటే కాలం సమీపమైందన్నాడు. కానీ దానియేలు గ్రంథంలో ముద్ర వేయమన్నాడు. అంత్య దినముల వరకు ఇది ఓపెన్ కాకూడదు అబ్బాయి, వీటిని నువ్వు ముద్ర వేసేసేయాలి, సైలెంట్గా ఉంచాలన్నాడు. చూడు ఒకసారి దానియేలు గ్రంథము, అప్పుడేమో ముద్ర వేయమన్నాడు. పన్నెండవ అధ్యాయము దానియేలు గ్రంథము 'నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి' 4వ వచనం చదువున్నారా? దానియేలు 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అద్దుగో, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అది అండర్లైన్ చేసుకోండి. అక్కడేమో దానియేలు గ్రంథంలోనేమో అంత్యకాలం వరకు ఈ గ్రంథాన్ని ముద్రించయా, సీల్ వేయి, దాన్ని ఎవడు చూడకూడదు అన్నాడు. కానీ ఇక్కడ యోహానుతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక టైం వచ్చింది కనుక ఓపెన్ చేయి, ముద్రయ్యవాకు, ఎందుకంటే కాలము సమీపమైందన్నాడు. దేవునికి మహిమ. అంటే దానియేలు ఘట్టంలోనేమో ఈ సంగతులు ఎవరికి తెలియకూడదు, కానీ యోహాను ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ తెలియాలి అని మొదలుపెట్టాడు. ఎందుకంటే అంత్యదినములు ఆరంభమైనాయి. పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు కొంతమంది వీరు క్రొత్త మద్యము సేవించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాళ్ళు కొంతమంది సణుక్కున్నప్పుడు ఆ 11 గురితో కూడా సీమోను పేతురు లేచి, సహోదరులారా, పొద్దుపడిచి జామైనా కాలేదు, వీరికి క్రొత్త మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రవక్త గ్రంథం మీకు తెలియదా? యోవేలు ప్రవచించిన ప్రకారం అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనో అన్న వాక్యం మీరు గుర్తించలేదా? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్న మాట ఏదైతే ఉందో అదిగో ఇప్పుడు నెరవేరుతుంది అది అన్నాడు ఆయన. అంటే మనుషుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే అంత్యదినములు ఆరంభమయ్యాయని అర్థం. ఇప్పుడు ఆ అంత్యదినములు ఎప్పుడు ఆరంభమయ్యాయి? అపోస్తల కార్యం ప్రారంభంలో సంఘము నిర్మాణము ప్రారంభించినప్పుడు అంత్యదినాలు ఆరంభమైనాయి. ఇప్పుడు అంత్యదినాలు ముగింపుకు వచ్చాయి. ఎంతమందికి అర్థమైంది? చివరి రోజులు అక్కడ స్టార్ట్ అయ్యాయి, ఇదిగో ఇప్పుడు ఈ ముగింపుకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ చేసేయమన్నాడు దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎన్ని సంగతులు చెప్పిందో అన్నీ జరిగినాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వస్తారు, యేసు ప్రభుని గురించి వాకబు చేస్తారు. ఆ దుర్మార్గుడు నమ్మబలికి 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ హతం చేస్తాడు. గొప్ప పసిబిడ్డల వధ జరిగిద్ది అన్న సంగతి భక్తుడు ముందే ప్రవక్త ప్రవచించాడు. రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొల్లకున్నది అని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను అన్నాడు. అక్కడ ఏం జరిగిద్దో, ఎవరు ఈ సమస్య కొనక్కొస్తారో కూడా ముందే ఎరిగి ఇదిగో ఇలా జరిగిద్ది అని భవిష్యత్తులో జరగబోయే ఘట్టాన్ని ప్రవక్త ద్వారా ముందే పలికించి దాని నెరవేర్పును మనం చూసేటట్టు చేశాడు దేవుడు. ఇట్లా బైబిల్ గ్రంథం గొప్పతనం ఏంటంటే ఏం జరగబోతుందో ముందే బయలుపరుస్తాడు. బయలుపరిచిన దాని ప్రకారం అచ్చుగుద్దినట్టు అలాగే జరిగిద్ది. అందుకు బైబిల్ గ్రంథం సత్య గ్రంథము. కొడితే గట్టిగా.
అలెగ్జాండర్ గురించి కూడా చెప్పాడని చెప్పాను. ఒకసారి అది కూడా చూడవచ్చు మీరు. దానియేలు గ్రంథం చూస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 వచనం. ఎన్నో అధ్యాయం అయ్యా? 2వ అధ్యాయం 31 వచనం. ఏముంది అందులో? ప్రతిమ ఉంటుంది. కాదురా, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం యొక్క నాణ్యత మీకు ముందు చెప్తున్నాను అన్నమాట. జరగబోయే ప్రపంచ చరిత్రను కూడా, రాజులను గురించి కూడా గ్రంథం ప్రవచించింది. 8వ అధ్యాయం తీసుకోండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగాను. అడ్రస్ చెప్తున్నాడు, ఎక్కడ కలిగిందో దర్శనం. నేను ఊలయను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. ఏంటిది? పొట్టేలు. దర్శనంలో పొట్టేలు కనపడుతుంది. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని, ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. అంటే ఎవరు ఇది? ఈ పొట్టేలు ఎవరండి? దానికి 2 కొమ్ములు ఉన్నాయన్నాడు. ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉందన్నట. మాదియా పారసీక రాజ్యము కింద చెబుతాడు, అది కూడా. స్తోత్రం. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి, ఫస్ట్ ఏం కనపడింది? పొట్టేలు, దానికి 2 కొమ్ములు, ఒకదానికంటే ఇంకోటి పెద్దగా ఉంది. ఇప్పుడు పడమటి నుంచి ఏం వచ్చింది? మేకపోతు వచ్చింది. వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట, ఏది? మేకపోతు బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనో కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. ఓకే. అలెగ్జాండర్ గ్రీకు రాజు. అంతకు ముందున్న పరిపాలన మాదీయ పారసీక రాజ్యాలు. వాటిని దెబ్బగొట్టి వాటిని అణచివేసి అలెగ్జాండర్ లేచాడు, లైన్లోకి వచ్చాడు. అది మేకపోతు. ఆ మేకపోతు గ్రీకు రాజ్యానికి పోల్చబడింది. అర్థమైందా? దాని మధ్యన ఉన్న కొమ్ము అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. ఎవరు దాని పెద్ద కొమ్ము? గ్రీకు సామ్రాజ్యానికి పెద్ద కొమ్ము ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. అర్థమైందా? అలెగ్జాండరు పెద్ద కొమ్ముతో పోల్చబడ్డాడు. కానీ అది బాగా బలము పుంజుకొని మాదీయ పారసీక రాజ్యాలను అణచివేసి ఇది లైన్లోకి వచ్చి దీనికి సారథ్యం ఎవరు? అలెగ్జాండర్. బాగా ఊపందుకున్న టైంలో ఇంచుమించు ఒక 33-30 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా అలెగ్జాండర్ చనిపోయాడు. విషయం ఏంటంటే అలెగ్జాండర్కి కుటుంబం లేదు, పిల్లలు లేరు.
వారసులు లేరు. వారసులు ఉంటే ఒకడే రాజు అయ్యేవాడు. ఇప్పుడు వారసుడు లేనందున తనకి సహకరిస్తూ వచ్చినటువంటి సైన్యాధిపతులు 4 అలెగ్జాండర్ ది గ్రేట్ రాజ్యాన్ని 4 ముక్కలుగా విభజించుకొని పంచుకున్నారు. అందుకుగాని ఏం చెబుతున్నాడు చూడండి, ఆ పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 చిన్న కొమ్ములు, 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఈ చిన్న కొమ్మే అంత్య అబద్ధ క్రీస్తు. ఇది ఫైనల్ది. అయితే దాని సంగతి పక్కన పెడదాం. ఈసారి రాకడ ధ్యానంలో అది మనం చెప్పుకుందాం. ఇప్పుడు పెద్ద కొమ్ము విరిగి దానికి ప్రతిగా 4 కొమ్ములు నలుదిక్కులా మొలిచిన అన్నాడు చూడు. 4 సైన్యాధిపతులు అలెగ్జాండర్ రాజ్యాన్ని పంచుకున్నారు. చరిత్ర చదవండి. ఇంటికి పోయి అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ రాజ్యాలను జయించి రాజు అయ్యాడు, రాజు అయిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు, అతడు చనిపోయిన తర్వాత అతని కుమారులు కానీ కుమార్తెలు కానీ రాణులు అయ్యారా, లేకపోతే అతని సైన్యాధిపతులు అయ్యారా అనేది మీరు చరిత్ర చదివితే మీకు అర్థమైపోయింది. ఈ సంగతులన్నీ అసలు అతడు లైన్లోకి రాకముందే దానియేలు చెప్పేశాడు దర్శనం. కొట్టవయా ఇప్పుడు. అలెగ్జాండర్ వచ్చిన తర్వాత, చరిత్ర జరిగిన తర్వాత ఇప్పుడు మనం అలెగ్జాండర్ స్టోరీ మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? అతడు బాగా ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు. సత్యదర్శన పుస్తకం ఎంతమంది దగ్గర ఉంది? సత్యదర్శన పుస్తకం ఎంతమంది చూశారు? ఫస్ట్ పేజీలో నేను చెప్పిన స్టోరీ అదే. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చెప్పాను నేను. ఎందుకంటే చాలా సంపాదించాడు, చాలా భూభాగాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని జయించాలని బయలుదేరాడు, కానీ సాధ్యపడలా. ఇండియా నుంచి వెళ్తున్నప్పుడే పోయాడు ఆయన. మన ఎఫెక్ట్ అడు కూడా తగిలినట్టుంది. స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పండి. ఈ విధంగా మీరు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో చూసినా, ప్రవక్తల వాక్కులు చూసినా ఏం చెప్పారో అది అక్షరాలా జరిగింది. ఇదంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇంకెన్ని నిరూపణలు కావాలండి? ఇంకెన్ని కావాలి మీకు సాక్ష్యాధారాలు? అలెగ్జాండర్ అనేవాడు పుట్టకముందే చెప్పేశాడు దానియేలు. గ్రీకు రాజు ఒకడు వస్తాడు, వాడు మొత్తాన్ని గందరగోళం చేస్తాడు. అయితే మధ్యలోనే అతడు హతుడవుతాడు, చనిపోతాడు. తర్వాత అతని సైన్యాధిపతులు 4 లెగుస్తారు, 4 భాగాలు పంచుకుంటారు. అలా పంచబడినటువంటి ఒక భాగములో నుండే అంత్యబద్ధ క్రీస్తు వస్తాడు అని అడ్రస్ చేశాడు. ఆ ఒక భాగం ఏదో గతంలో నేను బోర్డు మీద మ్యాప్ గీసి మరి చూపించా. అది ఇరాక్, సిరియా, ఆ భూభాగానికి సంబంధించిన భాగం అది. అంటే అక్కడి నుంచి లెగుస్తాడు అంత్యబద్ధ క్రీస్తు అంటానికి ఒక అడ్రస్ చేశాడు ఇక్కడ. దానికి ఆధారం ఏంటనేది తర్వాత నేను దేవుని చిత్తం అయితే మీకు చూపిస్తాను, మ్యాప్ తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు చదువుకున్న వచనం దగ్గరికి వద్దాం. మనం చదువుకున్న దగ్గరికి వద్దాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైంది కనుక ఇది అందరికీ తెలియాలి. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అని ఓపెన్ చేసేసాడు ప్రకటన గ్రంథం. తర్వాత అంటాడు, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము అన్నాడు. అదేంది? అసలు ఏం చెప్పాలి? నువ్వేం చెప్పాలి? అందరూ నీతిమంతులుగా మారండిరా, అందరూ పరిశుద్ధులు కండిరా, అందరూ మారు మనసు పొందండిరా అని కదా చెప్పాలి. అన్యాయం చేస్తున్నాడా వాడిని అన్యాయస్తుడిగానే ఉండని, వాడు ఇంకా అట్టనే ఉండును. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతునిగానే ఉండును, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండును.
అంటే ఒక కోణంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, కిందేమో పుట్టినోట్లో చేయును ఉండును అన్నాడు. అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయమే చేయునని పుట్టినోట్లో రాశాడు. కానీ అక్కడ ఉన్నది ఉన్నట్టు మనం చదివితే, అన్యాయము చేసేవాడిని అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడిని నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడిని పరిశుద్ధుడుగానే ఉండని అని మాట ఎందుకు వాడాడు అంటే, ఒక కోణం చెప్తున్నా. ప్రకటన గ్రంథం ప్రారంభం నుండి చివరి దాకా చదివి అందులో సంగతులు గైకొనకుండా, అందులో విషయాలు గైకొనకుండా వాస్తవంగా ఏం జరుగుతుందో చూశాడు, ఏం జరగబోతుందో తెలుసుకున్నాడు. భవిష్యత్ అంతా కూడా వీడికి సినిమా చూపించాను నేను, ఇట్లా జరగబోతుందిరా అని మొత్తం వీడియో చూపించా. ఇంత చూసి ఇంత చదివి ఇంత తెలుసుకొని కూడా ఒకడు అన్యాయానికే తెగించాడు అంటే వాడిని గదిలించొద్దు, వాడికి నేను చేస్తా న్యాయం. అది అర్థం. ఇది ఒక ప్రకటన గ్రంథం ఒక్కటికే అనుకోవచ్చు, లేదా టోటల్ బైబిల్ మొత్తం నేను ఇచ్చి ఉండగా ఇంత చదివి ఇన్ని సూచనలు చూసి నా వాక్కు యొక్క వాస్తవికత తెలుసుకొని దాని యొక్క నిశ్చయత తెలుసుకొని కూడా వీడు మారు మనసు పొందకుండా ఇంకా అన్యాయ బతుకుతుంటే వాడిని గదిలించొద్దు, అంతే ఉంచన్నాడు. అది ఇందులో ఉన్న విషయాలు ఇంత స్పష్టంగా గ్రహించు కూడా వాడు ఇంకా అపవిత్రతనే ప్రేమించి కోరుకొని జరిగింపబూనుకుంటే వాడిని అడ్డగించవద్దు, కంటిన్యూ కానీ అన్నాడు. అర్థమైందా? ఇంత వాస్తవికత తెలుసుకొని ఉండి కూడా మొత్తం సినిమా మొత్తం వాడు చూసి కూడా ఇంకా అడ్డదిడ్డమైన బతకడానికి ఇష్టపడుతున్నాడు, మారు మనసు పొందని ఇష్టపడట్లేదంటే వాడిని గదిలించొద్దు, పక్కన ఉంచన్నాడు. ఇది తెలుసుకొని ఎవడైనా నీతిమంతుడైతే వాడిని నీతిమంతునిగా ఉండని, ఇది తెలుసుకొని ఎవడైనా పరిశుద్ధుడై జాగ్రత్త పడితే, ఏ తల్లైనా పరిశుద్ధురాలై జాగ్రత్త పడితే ధన్యులో ఉన్నాయి అట్లా వాళ్ళని. వాని వాని క్రియలకు జీతం ఇచ్చుటకు ఇదిగో నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వచ్చుచున్నాను. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను అంటే స్టార్టింగ్లో ఈ విశ్వమంతటికి ముందున్నవాడను నేనే, దీని అంతములో ఉండేవాడిని కూడా నేనే, ఇంకెవడో లేడు. ఆది నేనే, పాత నిబంధనలో యెహోవా కూడా నేనే. యేసయ్య చెబుతున్నాడు, పాత నిబంధనలో యెహోవాను నేనే. నిరూపణ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. పాత నిబంధనలో యెహోవా కూడా యేసుక్రీస్తు అనడానికి ఒక రుజువు. యెషయా గ్రంథం 48:12, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. ఎవరు ఈ మాట మాట్లాడుతుంది? యెహోవా. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఈ మాటలు మాట్లాడే ఆయన పేరేంది? పెద్దగా చెప్పండి అండి. మీరేదో కాస్త సీనియర్లని, ఉదయకాలం ఫస్ట్ ఆరాధన కాస్త సీనియర్లకు సంబంధించిందని కొంచెం నేను ఏదో కొద్దిగా లోతు ప్రయాణం చేస్తున్నా. మీరు సౌండ్ చేయలేదనుకో జూనియర్ లెక్కలు వేసుకొని నేను సింపుల్గా దాటి అవతలకి వెళ్తా. చెప్పండి, పాత నిబంధనలో ఇశ్రాయేలు నేను పిలిచిన యాకోబు అనే పదాలు వాడే వ్యక్తి ఎవరు? ఆయన పేరేంటి? యెహోవా. ఆయన చూడు ఏమంటున్నాడు, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే ఆయనను. ఆయన ఎవరు? యేసు. ఆయన అంటే ఆయనే. నేనే ఆయనను, మొదటి వాడను కడపటి వాడను. ఇదే మాట ఎక్కడో ఎవరో అన్నారు కదా. ప్రకటన గ్రంథం 1:18 ఒక ఆయన అన్నాడు, చూడు
నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవులనై ఉన్నాను. అద్దుగో ఎవరైనా మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నేను రా అంటేనే ఎవరైనా రావాలి, వద్దులే ఆగంటే ఆగిపోవాలి. అంతేగాని నేను తలుపు తీయకుండా ఎవరి ప్రాణం పోవటానికి లేదు, ఎవరికి ప్రాణం రావటానికి లేదు, పోవటానికి లేదు. స్తోత్రం గట్టిగా చెప్పాలి మీరు. ఆ పైన అంటున్నాడు యెషయా గ్రంథం 48:12 యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, మొదటివాడును నేను కడపటివాడును. ఇదే మాట ప్రకటన 1:18 యేసయ్య అన్నాడు. అదే ప్రకటన గ్రంథం 22 కూడా 13 ఏమన్నాడు? నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. అది సంగతి. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అన్నా ఆ సందర్భంగా ఈ పాట ఎందుకు పాడావన్నా? ఈ సందర్భం కాదే, సడన్గా ఈ పాట ఎత్తుకున్నాను డౌట్ రాలా మీకు? ఆది సంభూతుడు అన్న మాట కోసం ఎత్తుకున్నా. అంటే ఆది సంభూతుడు అంటే ఈ విశ్వమంతయు నిర్మింపబడక ముందు మొదట సంభవించిన వాడు అంటే ఆది, మిస్టర్ ఆది గారు అన్నమాట ఆయన. స్తోత్రం. అది మిస్టర్ అల్ఫా గారు ఆయన, ఒమేగా కూడా ఆయనే, అంతము కూడా ఆయనే. అది చెబుతున్నాడు, ఆరంభములో ఉన్నవాడను అందరి అంతంలో కూడా నేనే ఉంటా, ఇంకెవడు ఉండడు. ఎవరు వచ్చినా నా ముందుకు రావాల్సిందే, అది పాయింట్. ఎవడు హాజరైనా నా ముందు వచ్చి నిలబడాలి. అది రోమాపత్రిక 14:11 నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు ప్రభువును స్తుతించునని రాయబడి ఉన్న ప్రకారము మనలో ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉన్నది. ప్రతి మోకాలు నా ఎదుట వంగునన్నాడు. అర్థం వచ్చే రాలే? అందరూ ఆయన ముందుకే వెళ్ళాలి, ఆయన ముందే సాగిల పడాలి. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయడం ఏమనగా, సంభవింపబోయే సంగతులన్నీ స్పష్టంగా తన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించిన కారణము చేత మనుషులకి ఇక మళ్ళా తిరిగి చెప్పడానికి ఛాన్స్ లేకుండా చేసి ఉన్నాడు. అయ్యా నేను పాపిని కానీ నా పాపాలు పోయే మార్గం నాకు నువ్వు చూపలేదు కదా అనే మాట వాడుకుంటున్నట్లు ఆయన దిగివచ్చి తన రక్తమును క్రయధనముగా చెల్లించి నీకు విమోచన మార్గాన్ని చూపించాడు. కాబట్టి నా పాపాలు పోయే దారి నాకు కనబడలేదు అనడానికి ఛాన్స్ లేదు. సువార్త విన్నవాడికి, సువార్త వినని వాడికి తెలియదు కాబట్టి వాడికి అవకాశం ఉంది, వానికి ఎగ్జామ్షన్ ఉంది. సేవ చేసే వాటికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా?
సేవా కార్యక్రమాలు, సామాజిక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్నట్టు నాకు సువార్త అందలేదయ్య అన్నోడికి ఎగ్జామ్షన్ ఉంది. నీకు తెలియదా? సరే ఇటు కూర్చో అంటాడు. పరదేశంలో కూర్చోబెడతాడు. ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు. అక్కడైనా సరే యేసు రక్తం కిందకి తీసుకొని వాడిని పైకి తీసుకోవాలి, అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరికి రాడని. కాబట్టి ఇక ఆదాం దగ్గర నుంచి రేపు చివరి వ్యక్తి వరకు సువార్త అందిన వాళ్ళందరికేమో సువార్తను బట్టి నిత్య జీవ ప్రాప్తి. ఒకవేళ అందకపోతే అక్కడ అందేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మొత్తానికి ఇప్పుడైనా, గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఏ మనుషుడైనా ఆయన రక్తము ద్వారానే నీతిమంతుడు. ఆయన కృపను బట్టే నీతిమంతుడు. ఆయన రక్తమును బట్టే నిత్య జీవ ప్రాప్తి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా. అది సంగతే. ఏది సంగతే? అది సంగతి. తన గ్రంథములో అనేక సంగతులు దేవుడు వెల్లడి చేసిన తరువాత ఆయన గ్రంథములోని సంగతులను ఎరిగి కూడా ఇంకా అక్రమములో జీవిస్తే రేపు నువ్వు సాకులు చెప్పడానికి లేదే? నీ గ్రంథంలో చెప్పలేదా? నీకు అన్నీ చెప్పాగా, ఏం చేస్తే ఏం జరిగిద్ది అనేది మొత్తం నీకు డోస్ అంతా ఇచ్చాగా. ఇచ్చావు తండ్రి, ఇచ్చావులే, కానీ అన్నావు అనుకో, గుద్దుతావా గుద్దు అంటాడు, అనుమానం లేదు అందులో. ఇంకా కానీ ఏందిరా, ఇంకా కానీ చూపించాగా నేను. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాని 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 క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. సింపుల్ మెసేజ్, ఏం లేదండి. ఒక్కసారి ఈ విషయాల వాస్తవికతను ఎరిగి మర్యాదగా సరి చేసుకోమని చెబుతున్నా. అది ఇంకా మారు మనసు పొందకుండా అవకతవకల్లో ప్రయాణం చేస్తున్నాళ్ళు. ఇంత చూసి ఇన్ని జరుగుతున్నాయి కనుక భవిష్యత్తులో ఆయన చెప్పినవన్నీ జరుగుతాయి కనుక దేవుని సత్యం ఎరిగి, ఆయన రక్త త్యాగం, ఆయన పరిచర్యను ఎరిగి, ఆయన సంగతులు ఎరిగి, భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు ఎరిగి కూడా
ఇంకా నేను అక్రమ సంబంధమైన జీవితంలో కొనసాగుతాను అని నువ్వు కానీ ముడేసుకుంటే నీ కర్మ కానీ అన్నాడు. ఇంత స్పష్టంగా నేను ఏం చేయబోతున్నానో, ఏం జరగబోతుందో, ఇంకా ఎంతో కాలం లేదు అన్న సంగతి ఎరిగి ఉండి కూడా నువ్వు ఇంకా అపవిత్రతను ప్రేమిస్తే సరే కానీ, నేను అడ్డగించను. మర్యాదగా మారు మనసు పొందుతావా, లేకపోతే అలా కంటిన్యూ అవుతావా? ఇది నీ టైం, ఇది నీ సమయం, నీ ఇష్టం. నేను సైలెంట్గా చూస్తూ ఉంటా. నీకు చెప్పాల్సిన మ్యాటర్ చెప్పి అందించాల్సింది అందించే తర్వాత నీ ఇష్టం అని సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు అదే ఆయన మౌనం కూడా పెద్ద డేంజర్. ఆయన మౌనం డేంజర్. ఆయన మౌనంగా ఉన్నాడంటే మనల్ని ఆమోదించాడని కాదు, సడన్గా తోలు ఒలుస్తాడని అర్థం అన్నమాట. పద్దాకల పిచ్చి చేష్టలు చేసుకుంటే దేవుడు గొప్పోడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణమయుడు. అసలు ఈ మనుషులు అర్థం చేసుకోకపోయినా నన్ను దేవుడు అర్థం చేసుకున్నాడు. నేను దరిద్ర కొట్టు పనులు చేస్తుంటే దేవుడు పెద్ద మనసుతో అర్థం చేసుకుని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. కంటిన్యూగా ముసుగులో చేసుకోమ్మా, ముసుగులో చేసుకోయా అని ఇచ్చాడు, సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. అన్నయ్య అర్థం చేసుకుంటాడమ్మా, తమ్మయ్య చెల్లెమ్మ అర్థం చేసుకుంటాడు. చేసుకొని చేయాల్సిన న్యాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పాపముతో నిద్రలో కూడా ఎన్నడూ దేవుడు రాజీ పడడు. పాపులందరికీ ఒకటే పిలుపు, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. పెద్దలైనా చిన్నలైనా, ముసలోళ్ళైనా, కుర్రోళ్ళైనా, ఆడోళ్ళైనా, మగోళ్ళైనా, యవ్వనులైనా అందరికీ ఒకటే పిలుపు. రక్షణ పొందినోళ్ళైనా, రక్షణ పొందనోళ్ళైనా, రక్షణ పొందినోళ్ళకే మారు మనసు పొంది రండి, నా యొద్దకు విశ్రాంతిని ఇస్తా, అది పిలుపు. రక్షణ పొందినోడికైతే మారు మనసు పొంది నా వైపు మళ్ళుకో. ఏ స్థితిలో నుంచి పడ్డావో తిరిగి ఆ మొదటి ప్రేమలోనికి, ఆ మొదటి స్థితిలోనికి, ఆ మొదటి క్రియల్లోనికి రా. ఇదే పిలుపు. కాబట్టి ఇంత ఎరిగి ఉన్నారు గనుక, దేవుని వాక్య సత్యం, దాని యొక్క నిరూపణ, దాని యొక్క వాస్తవికత మీరు స్పష్టంగా ఎరిగి ఉన్నారు గనుక, ఇక మీరు కాలమును ఎలా వినియోగించుకుంటారో, మీ జీవితాలను ఎలా కొనసాగించుకుంటారో తస్మాత్ జాగ్రత్త. ఇదే సందేశం. అందుకే ఆ మాట చెప్పాడు. నీ టైంని ఇంకా నువ్వు ఎలా వెచ్చించుకుంటావు, నీ కాలమును ఎలా వెచ్చించుకుంటావు, నీ భవిష్యత్తు చెప్పేశాడు ముందే. కనుక ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొట్టమొదట అన్యాయము అంటే న్యాయము తప్పి ప్రవర్తించటం అనేది మానుకోవాలి. ఎందుకంటే న్యాయం విషయంలో మహారోషంగా ఉంటాడు ఆయన. ఏబును మెచ్చుకున్నప్పుడు ఏ పాయింట్లో మెచ్చుకున్నాడు తెలుసా? అతడు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించునోడు అన్నాడు. కాబట్టి ఇక్కడ అన్యాయపు క్రియలలో ఉన్నవారు మారు మనసు పొందాలి. అది అపవిత్రతలో కొనసాగుతున్న వాళ్ళు మారు మనసు పొంది ప్రభు వైపు తిరగాలి. నీతి ప్రవర్తనలో ఉన్నవాళ్ళు ఆ నీతిలో స్థిరపడాలి. పవిత్ర హృదయులై ప్రభుని సేవించుచున్నవారు ఆ పవిత్రతలో స్థిరపరచబడాలి. పరిశుద్ధులుగా ప్రభుని సేవించుకుంటున్న వారు ఇక పరిశుద్ధతను దాటిపోకుండా అందులో తమను తాము భద్రపరుచుకోవాలి. దేవుని కొరకు క్రియలు చేస్తున్న వాళ్ళు, దేవుని పనిలో తమ జీవితాన్ని వెచ్చిస్తున్న వాళ్ళు అది కంటిన్యూ చేసుకోవాలి. ఏముందిలే, నాకేం వచ్చిందిలే, నాకేం ఒరిగిందిలే అని దాటిపోవద్దు. అందరికీ జీతం నా దగ్గర ఉంది, నేను ఒట్టి చేతులతో రావట్లా, జీతం తీసుకొని వస్తున్నా, బహుమానం తీసుకొని వస్తున్నా, చెడిపోయినోడికి తీర్పును తీసుకొని వస్తున్నా చెప్పాడు. ఫోన్ చేసినట్టు చేశాడు. ప్రకటన గ్రంథంలో 22లో ఫోన్ చేశాడు అనమాట. హలో, వచ్చేస్తున్నాను నేనని. కాబట్టి మీరు ఎలా మనుగడ సాగించాలనుకుంటున్నారో నిర్ణయం మీదే. యేసు ప్రభు నీకు లైఫ్ ఇచ్చిన, బైబిల్ గ్రంథంలోని ఇన్ని నిరూపణలు నీకు చూపించిన, నీ కళ్ళ ముందు కొన్ని అద్భుతాలు నీకు చూపించిన, వాటన్నిటి వెనక ఆంతర్యం ఏంటో తెలుసా?
మనం మారు మనసు పొందాలనే. మారు మనసు పొందాలి, జీవితాన్ని సరిదిద్దుకోవాలి, క్రమపరచబడాలనే. అద్భుతాలు చేసిన కారణం కూడా అదే. మనలో చాలామంది దేవుని అద్భుతాలు స్పష్టంగా అనుభవించారు. కారణం మారు మనసు పొందాలని. అంతేగాని నువ్వు చెడిపోయిన జీవితంలో ఉన్నా కూడా అద్భుతాలు జరుగుతున్నాయంటే దేవుడు నీ పక్షాన నుండి నీ చెడుతనాన్ని సపోర్ట్ చేస్తున్నాడని కాదు. కావాలంటే చూడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడు. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణము గలవారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీ, అయ్యా ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారినిట్లు గద్దించాడంట. అంటే ఇప్పుడు నువ్వు అద్భుతాలు ఎందుకు చేశా ఏసయ్యా అంటే అవి చూసి నేనేందో అర్థం చేసుకొని మారు మనసు పొందుతారన్నారా. అంతేగాని మమ్మల్ని ఓకే చేసినట్టు కాదన్నమాట. మా పాపాన్ని సపోర్ట్ చేసినట్టు కాదన్నమాట. ఎట్లా సపోర్ట్ చేస్తారా? పాపానికి నాకు బద్ధ వైరుధ్యం ఉంది, బద్ధ శత్రుత్వం ఉంది, పొర్రాపాటును కూడా ఒప్పుకోను. అందరూ రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టబోతే ఆయన ఏమన్నాడు? పాపం లేనోడు రాయేయండి అన్నాడా? ఒక్కడ లేకుండా పోయారా మొత్తం రాళ్ళు కిందేసి? ఆమె మీద ఒకడు కూడా వేయలే. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నిన్నెవరూ శిక్షించలేదా? నన్ను ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, కానీ ఇక రహస్యంగా చేసుకో పాపం అన్నాడా? ఇక నువ్వు పాపము చేయకన్నాడు. బేదెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పేషెంట్గా ఉన్నవాడిని బాగు చేసి వాడు ఏడున్నాడు వెంటబడ్డాడు, వెతికాడు, ఎంక్వైరీ చేశాడు. వాడు దేవాలయంలో కనపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. ఎక్కడ రాసి పడ్డాడండి యేసయ్య పాపంతో? ఎక్కడ ఒప్పుకున్నాడండి యేసయ్య? ఏం కాదులే బేట పాపం చేసుకొని? ఆడ మనిషికైనా మగోడికైనా ఊరుకోడు. అంత తెలియక ముందు నీకు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏదో తెలియక యేసుని గుర్తెరక, ఆయన వాక్యం గుర్తెరక, ఆయన అద్భుతాలు చూడక, ఆయన కార్యాలు అనుభవించక లోకానుసారిగా ఉన్నప్పుడు మైండ్ పోయి ఉన్నావు కనుక నీకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అక్కడ తెలియదు కాబట్టి. తెలిసి నేను అదే గడ్డి తింటానంటే ఎట్ట కుదిరిద్ది? సీటు పగిలిద్ది. స్తోత్రం. ఏం పగిలిద్ది అంటే కూర్చునే సీట్లే. దేవునికి స్తోత్రం. ఏమర్థమైందక్కాయ్? జాగ్రత్త పడాలి అందరం, మీరు నేను అందరం జాగ్రత్త పడాలి. ఇదే చెడుతనాన్ని విసర్జించుటయేగాక, ఆ చెడుతనాల విషయంలో మారు మనసు పొందుటయేగాక, దేవుని మీద తిరుగుబాటు చేసే సంగతుల్లో మారు మనసు పొందుటయేగాక, కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటూ రావాలి, భవిష్యత్తుకు వాళ్ళని రెడీ చేసుకుంటూ రావాలి. తెలుసా, ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతున్న సంభవాలకి నీ బిడ్డల్ని సిద్ధపరచుకుంటూ రావాలి. ఇంకా ఆట్టే కాలం లేదు. మీరే చూస్తారుగా ఏం జరగబోతున్నాయో భవిష్యత్తులో. రాబోతున్న 10 సంవత్సరాలు కీలకమని చెప్పా, గుర్తుందా? కొద్ది రోజుల కిందట. చూద్దురుగా నాగండి. గ్రంథము నిరర్ధకం కాదు. స్తోత్రం. గ్రంథము నిరర్ధకం కాదు, ఇందలి వాక్యములు వ్యర్థము కాదు, నిశ్చయముగా జరిగి తీరతాయి అంతే. నువ్వు నీ ఇంటి వారిని భద్రం చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దాన్ని అంతము వరకు కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకో, రాసుకో. పవిత్రతను కోల్పోకుండా కాపాడుకోవాలి. అడుగులు జారితే తిరిగి సరిదిద్దుకొని దేవుని వైపు మళ్ళుకోవాలి. మారు మనసు పొందాలి. తెలుసో తెలియకో ఎప్పటికీ అడుగులు తడబడ్డాయా? దిగ్గున లేచి యేసయ్య పాదాలు పట్టుకో, ప్రభు వైపు మళ్ళుకో, మారు మనసు ప్రకటించు. మొదటిది. రెండవది, నీతి ప్రవర్తనలో ఉన్నావా? స్థిరంగా ఉండు, దాటిపోవద్దు వాటి నుంచి మళ్ళీ. 2, మూడవది, జరగబోతున్న సంభవాలు ముందటనే దేవుడు నీకు స్పష్టపరిచాడు గనుక
నీ ఇంటి వారిని కూడా హెచ్చరించుకుంటూ జాగ్రత్త చేసుకో. ఎందుకంటే నీ పిల్లల్ని, నీ ఇంటి వారిని, నీ కుటుంబస్తుల్ని, నీ బంధు జనావళిని నువ్వు హెచ్చరిక చేసుకొని ఉండాలి. వాళ్ళు తీసి పారేస్తారు. ఏయ్, దేవుని వాక్యం తక్కువ అంచనా ఎదురా రేయ్ కుమారులారా, మా కుమార్తె జాగ్రత్త, నోవాహు చెప్పుకున్నాడు చెప్పుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాడు, జరిగిద్దంతే. ఓడగట్టాలు వస్తారా రారా అన్నాడు. ఇంటో పెద్ద మెయిన్ ఆయనేగా నోవా, ప్లస్ భక్తిపరుడు, దేవునితో నడిచినోడు. వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, సామాన్యుడు కాదు, చెప్పింది జరిగిద్దని. అందుకే మొత్తం లోబడ్డారు. ఊరు మొత్తం వచ్చి ఎగతాళి చేస్తున్నా సరే, వాళ్ళు ఎగతాళి చేసినప్పుడల్లా కొడుకులు తండ్రికి వెళ్ళి చూస్తారు, డాడీ ఏంది దరిద్రులని. తండ్రి ఏం చేస్తాడు, ఓడగడతా పని కానివ్వండిరా, అటు ఎందుకు వింటున్నారా, కానివ్వండి, మీరు నా స్వరమా వాళ్ళ స్వరమా కాదు నాన్న, మనల్ని పిచ్చోళ్ళ కింద కట్టి మాట్లాడుతున్నారు నాన్న. ఎవడు పిచ్చోడో ఫైనల్లో తెలియదు, మీరు కట్టండిరా రే కట్టండిరా. నేనైతే పిచ్చోడిని కాదు కదా, నాకైతే మైండ్ బాగోలేదు కదా. చిచి అట్లెందుకను, మరి నోరు మూసుకొని చెప్పింది చేయండి. ఒక్కొక్కడికి రేపు బ్యాండ్ మేళం మోగిద్ది, ఆగండి. కట్టుకున్నారు, మొత్తం అందులో చేరారు, డోర్ క్లోజ్ చేశాడు, ఇక పంపించాడు నీళ్ళు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు, ఆ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అప్పుడు మొత్తుకోరు ఒక్కొక్కడు. అయ్యా నోవా బాబాయినరా, చిన్నానా, అయ్యా నోవా మేనత్తనయ్యా, నోవా చిన్నమ్మనయ్యా, నోవా అన్నయ్యా, తమ్ముడు అన్నయ్యా, తలుపుది అన్నయ్య అంటే ఏం చేస్తాడు లోపలుండి? పిల్లరా జాగ్రత్త పడాలి. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశను వీడక, ఆపద నెరిగి ఆశను వీడక, నాశనముందెను పాఠము మీకిది, నాశనముందెను పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. నీ విశ్వాసాన్ని వేగు చూడటానికి పిచ్చి ప్రశ్నలు వేసేవాళ్ళు తయారవుతారు. రకరకాల కల్పనల మాటలు నీకు వినపడతాయి. వాడు బైబిల్ అబద్ధం అంటాడు, యేసు ప్రభు నిజం కాదంటాడు, రాకడ లేదంటాడు, అన్నీ ఏమీ లేవు అంటాడు, అంతా ఒట్టిదే అంటాడు. ఇట్లాంటి దరిద్రుల వ్యాఖ్యలు కూడా నీకు ఈరోజు నువ్వు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని అన్ని చూస్తున్నావు కాబట్టి అట్లాంటివి కూడా అందుబాటులోకి వస్తాయి. కొంతమంది విశ్వాసం నుంచి భ్రష్టత్వంలో తీసుకెళ్ళటానికి అవసరమైనటువంటి మ్యాటర్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు దుర్మార్గులు, సాతాను సంబంధాలు. అలాంటివి కూడా నీ చెవికి వచ్చే అవకాశం ఉంది, నీ దృష్టిలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని వినబడినా నీ విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండు. శ్రమలకు భయపడొద్దు, విమర్శకులకు భయపడొద్దు, వేధించేవారిని, వెకిలి చేష్టలు చేసేవారిని, వెకిలి మాటలు మాట్లాడే వాళ్ళని లక్ష్య పెట్టొద్దు. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. వెటకారాలు చేయటం ఏముంది?
వెటకారాలు చేశారు. చివరికి ఏమయ్యారు? మొత్తం నీళ్ళలో మునిగి చచ్చారు. వెటకారాలు పడ్డాడు, హాయిగా ఓళ్ళలో కూర్చున్నాడు, మంచిగా కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాడు, మంచిగా వండుకుంటున్నారు, తింటున్నారు, హ్యాపీగా సాగిపోయింది. వాళ్ళు బతికారు. వాళ్ళ మాటలు మనుషులు ఇలా జంతువులు ఉన్నాయి, వాటిని కూడా బతికిచ్చారు. స్తోత్రం. ఎవరండి వాళ్ళు? ఎవరాళ్ళు? బతికిన వాళ్ళు ఎవరు? పెద్ద చెప్పాలి. నోవాహోళ్ళు. అంటే ఎక్కడోళ్ళు వాళ్ళు? ఎక్కడోళ్ళు వాళ్ళు? నేను చెప్పనా? మీ తాతల వాళ్ళు. అది మా తాతలు, మన తాతల వాళ్ళు. వాళ్ళ నుంచే వచ్చాం మనందరం. వాళ్ళు ఎవరో అనుకోవాకండి. అందుకే అడిగా, వాళ్ళు ఎవరోలే అని అనుకుంటారేమని. ఓరో కాదు, షేము హాము యాబేతున్నారే నోవా కొడుకులు. వాళ్ళు మన ముత్తాతకు తాతకు 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 తాతకి అసలు మనందరికి మూలం వాళ్ళు. ఆ ముగ్గురు నుంచి, ఆ జలప్రళయం తప్పించుకొని వచ్చారు ముగ్గురు. వాళ్ళ నుంచి వచ్చిన జనాంగాలే భూమి మీద విస్తరించి ఇన్ని దేశాలై, ఇంత పెద్ద ప్రపంచమై, ఇన్ని జనాంగాలై, ఇన్ని జాతులు, భాషలు. ఎంత ఎవరు అనుకున్నా ఆ ముగ్గురు నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఎన్నో తాత లెక్క పెట్టలేం. స్తోత్రం. కావాలంటే రేపు ఆడికి పోయిన తర్వాత వంశవృక్షాలు నిలబెడతాడు దేవుడు, చూతురు. కానీ మీరు మీ తాత ఆయనకి అన్నాయన, ఆయనకి అన్నాయన, ఆయనకి అన్నాయన, ఆయనకి అన్నాయన, ఆయన మొత్తం లెక్కేసుకుంటూ పోతే ఆ షేమ్ దగ్గర, హామ్ దగ్గర, యాభై దగ్గర నిలబడతాం మనం పోయి. వాళ్ళందరి పైన నోవాహు ఉంటాడు. ఈయనెవరు? ఫైనల్లో వాళ్ళు అంటారు మా నాన్న అని అంటారు. అప్పుడు ఈయన కూడా తాతయ్యేగా. అంటే ఇన్నాళ్ళు బైబిల్లో చదువుకుంది మా తాత గురించి అన్నమాట. ఎవరా తాత? నోవా. ప్రియులారా, నిజమా కాదా అది? మరి వాళ్ళ నుంచి కాకపోతే ఆడ నుంచి వచ్చారు. వాళ్ళ నుంచి కాకపోతే ఆడ నుంచి వచ్చారు మీరు. ఇది వాస్తవం. ఈ కులం గీలం అన్నీ ఇక్కడ ఈ దరిద్రం మనం కల్పించుకున్నాయి. కులం లేదు, ఏం లేదు, అంత బ్లడ్ రిలేషన్ అక్కడి నుంచి వచ్చిందే. కాబట్టి మూడవ మాటగా చెప్పే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నాలుగో మాటగా చెప్పే టైంని సద్వినియోగం చేసుకోవాలి. ముగింపు. నాలుగో మాట చెప్తున్నా, టైంని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమయం దగ్గర వచ్చింది. నీకు దేవుడిచ్చింది విలువైన టైం. ఇక్కడి నుంచి దాటి అవతలికి వెళ్ళావంటే, ప్రభా సేవ చేస్తాను ఆయన, ఇంత వ్యవహారం ఉందని తెలియదు తండ్రి, లేకపోతే ఒక్కరోజు కూడా పానిచ్చేవాడిని కాదు, పానిచ్చేదాన్ని కాదు అంటావు. అక్కడ పోయినాక ఏడిసేవాళ్ళు ఇక నోరు మూసుకొని కూర్చో అంటాడు ఆయన. ఒక్క ఛాన్స్ తండ్రి, ఇంకా శవాన్ని పూడ్చిపెట్టలేదు, ఒక్క ఛాన్స్ నాయన, పోయి అందులో పడతాను. ఏం పడేది? అయిపోయింది ఇంక నీకు. కూర్చో, ఇక్కడ కూర్చో, అరవకుండా కూర్చో. ఎట్టుంటుందని నిజంగా తెలియదయ్యా. చెంప పగులుతుంది. చెప్పలా? వాక్యం చెప్పలా? చెప్పానా లేదా? చెప్పేవాళ్ళే కానీ అన్ని నిజాలు అనుకుంటామా? ఏం చేద్దాం, తలతిక్క. అన్ని నిజాలు అనుకుని సచ్చానా? ఏందో ఆ పాస్టర్ వాళ్ళ పబ్బం కోసం వాళ్ళు చెబుతున్నారు. ఏదో మనం ఏదో ఇక నమ్ముకున్న నేరానికి మనం పోక తప్పదు, వాళ్ళు చెప్పిన 4 మొక్కలు వెనక తప్పదు అనుకుని ఏదో ఎన్నాను కానీ అయ్యా ఇంత సీరియస్ అనుకోలేదు దేవా. ఒక్క ఛాన్స్ నాయనా, ఒక్కరోజు బాగునికుండా నీ సేవ చేస్తానయ్యా అంటే ఉండదు. అయిపోయింది నీ టైం, కూర్చో అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. దాటిపోయిన వారికి లేదు ఛాన్స్, ఉన్నవాడే ధన్యుడు. ఉన్నవాడు ఉన్నంత వరకు రేయింబవలు తేడా లేకుండా దేవుని కొరకు ఎంత చేయగలడో అంత, ఎంత బతకగలడో అంత బతకాలి. నీకు దేవుడు ఏ ఏ దారులు చూపించాడో ఆ దారుల్లో నువ్వు దేవుని కొరకు చేయగలిగినంత సేవ చేయాలి. సువార్త సేవ, ప్రవచన సేవ, వాక్య సేవ, పరిచారక సేవ, వీటితో పాటు సాటి మనిషికి ప్రేమ చూపి చేసే సోషల్ సర్వీస్. సాటి మనిషికి నువ్వు ప్రేమ చూపించి రోగులకు చేసే సేవ. యేసయ్య ఎలా తీసుకుంటాడో శుక్రవారం చెప్పా. వ్యాధిగ్రస్తులకు నువ్వు సేవ చేస్తే
యేసు ప్రభు రేపు నిన్ను అక్కడ పోయిన తర్వాత నేను పేషెంట్ని అయి ఉంటే నాకు నువ్వు ఎంత సేవ చేసావో తెలుసా, చాలా సంతోషపడ్డాను నేను, నాకు కడిగి కూడా శుభ్రం చేసావు నువ్వు అంటాడు ఆయన. నువ్వెప్పుడు రోగివై ఉన్నావు తండ్రి, నిన్నెప్పుడు శుభ్రం చేశానయ్యా, నీకు అలాంటి సేవ నేను ఎప్పుడు చేశాను ప్రభువా అంటే చేసావులే అంటాడు. నేను చెప్పట్లా, మత్తయి 25 చెప్పింది. ఎవరు? మత్తయి 25 చెప్పింది. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను పలకరించితిరి. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పికొని ఉంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ ఆనందకరమైన ప్రపంచంలోకి ప్రవేశించండి భండే అంటాడు. తెల్ల మొఖాలు వేసుకొని అడుగుతాం, ఎప్పుడు తండ్రి నీకెప్పుడు చేశాం యేసయ్యా, నువ్వెప్పుడు రోగివై ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దిక్కు లేకుంటే నేను వచ్చి ఆదరించానయ్యా. దిక్కులేని పిల్లలను నువ్వు ఆదుకున్నట్టయితే నువ్వు యేసయ్యను ఆదుకున్నావు. రోగులకు నువ్వు సేవ చేస్తే నువ్వు యేసయ్యకి చేశావు. విధవరాండ్రకు నువ్వు మేలు చేస్తే, భర్త లేని తల మీద నీడ లేని విధవరాలికి నువ్వు సహాయం చేస్తే, ఆ స్త్రీ ప్లేస్లో ఎవరు ఉంటారో తెలుసా? సాక్షాత్ యేసయ్య ఉంటాడు. నాకు వస్త్రం ఇచ్చావు అంటాడు, నాకు ఆహారం పెట్టావు అంటాడు, నాకు పైసలు ఇచ్చావు నువ్వు అంటాడు, నా కోసం కష్టపడ్డావు నువ్వు అంటాడు. ఎప్పుడయ్యా అసలు నువ్వు ఇప్పుడే కనపడటం మాకు అంటాం మనం. చివరిలో అంటాడు, ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్లే. సౌలు సంఘాన్ని హింసిస్తే నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అన్నాడా లేదా? సౌలా సౌలా సంఘమును ఎందుకు హింసించుచున్నావు అన్నాడా? నన్నేలా హింసించుచున్నావు అన్నాడు. ప్రభువా నువ్వెవరివి అసలు, నిన్ను ఇప్పుడే చూడటం నేను అంటే అక్కడ ఏం తీసుకుంటా? సంఘం యొక్క హింసను తన హింస కాదు, అదే సంఘానికి, సంఘంలో ఉన్న వ్యక్తులకు, సమాజంలోని వ్యక్తులకు నువ్వు సేవ చేస్తే నాకే చేసావని తీసుకుంటున్నాడు. ఎన్ని ఛాన్సులు పోగొట్టుకుంటున్నారో చూడండి, ఎన్ని అవకాశాలు పోగొట్టుకుంటున్నారో చూడండి. కళ్ళ ముందు దేవుడిచ్చిన అవకాశాలని ఎన్నిటిని దాటిపోతున్నారో చూసుకోండి. మీ ఇష్టం.